వంశధార ప్రేక్షకులకు నమస్కారం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. నిన్న తెలుసుకున్న కథ సమాప్తం తర్వాత సుఖదేవ గోస్వామి గురించి తెలుసుకున్న తర్వాత ఈరోజు దేవర్షి నారదుడు గురించి తెలుసుకుందాం. దేవర్షి నారదుడు భగవానుని మూడో అవతారంగా భాగవతంలో వర్ణించబడినాడు. ఆధ్యాత్మిక రంగంలో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి నారదుడి గురించి తెలిసే ఉంటుంది. నారదుడు లేని భగవన్ లీల ఏవి జరగవు. నారదుని ముఖ్య కార్యం భగవన్ లీలను విశ్వమంతటా కీర్తిస్తూ సకల జీవుల్ని పునీతులు చేయడమే ఆయన పని. కానీ నారదుడు అంటే కలహప్రియుడనే అపోహ జనంలో పాతుకుపోయింది. అది అపార్థమే కానీ యథార్థం కాదు. ఆధ్యాత్మిక విషయాలు త్రిగుణరహితాలు. వాటిని గురువు నుంచో, సాధువు నుంచో, శాస్త్రం నుంచో మాత్రమే విని నేర్చుకోవాలి. సినిమా నుండి నేర్చుకునే ఆధ్యాత్మిక విషయ జ్ఞానం జనుల్ని తప్పుద్రోవ పట్టిస్తుంది. ఈ విషయంలో అందరూ జాగ్రత్తతో వర్తించాలి. నారదముని ముఖ్య కార్యం వీణను వీటుతూ శ్రీకృష్ణ భగవాను లీలలు కీర్తించడమే. కృష్ణ కథ తప్త జీవులకు అమృతము. కృష్ణ కీర్తన ద్వారా తాను ఆనందం పొందడమే కాకుండా అందరినీ ఆనందాన్ని కలిగిస్తున్నారు. శ్రవణమంగళమైన శ్రీకృష్ణుని కథను సర్వత్రా ప్రచారం చేసేవాడు పరమయోధారుడని గోపికలు భాగవతంలో పలికారు. అటువంటి పరమయోధారుడైన మహనీయునిగా నారదుడు మనకు పురాణాల్లో గోచరిస్తున్నాడు. ఇటువంటి లీలలన్నీ శ్రీకృష్ణ పరమాత్ముడు లీలలే. కొన్ని ప్రత్యక్ష అవతారాలైతే మరికొన్ని పరోక్షంగా ఇలా నారదమునిలాగా శక్తి ప్రదానం చేయడానికి కొన్ని అవతారాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా శక్తి ప్రదానం చేయబడినవి సౌఖ్యవేష అవతారాలు. పరోక్షంగా శక్తి ప్రదానం చేసినవి విభూతులని తెలియబడుతున్నవి. కానీ వీటన్నిటినీ శ్రీకృష్ణ భగవానుడే ఉద్గమ స్థానము. భక్తి ప్రచారమే నారదవతార ముఖ్య కార్యక్రమము. ఇంద్రియ భోగార్థముల్లో జనులు కామ్యకర్మరహితులే ఉంటారు. కానీ దానివల్ల కలిగేది కర్మబంధమే కానీ మోక్షము కాదు. అందుకే జనులకు కర్మబంధ విముక్తిని కలిగించడానికి నారదుడు భక్తి యోగినిగా సంబంధించిన నారద పంచరత్నం అనే గ్రంథాన్ని రచించినాడు. భాగవతంలో నారదుని యొక్క 3 జన్మలు వివరించబడినవి. సత్యవ్యాస అవతారంగా జన్మను బడయక ముందు నారదుని మరి 2 జన్మలున్నాయి. మొదటిది గాంధర్వ జన్మము, రెండవది సూత్ర జన్మము. ఈ జన్మలన్నీ భాగవతంలో చక్కగా వివరించబడినవి. నారదముని చరిత్ర ద్వారా పునర్జన్మ సిద్ధాంతం మనకి చక్కగా కనిపిస్తున్నది. ఏ విధంగా ప్రస్తుత జన్మ రాబోయే జన్మలకు నిర్ణయిస్తుందో మనము దీని నుండి తెలుసుకోవచ్చు. సత్వగుణయుతులు ఉన్నత జన్మను పొందితే రజోగుణులు మానవ జన్మను, తమోగుణులు పశు జన్మలను పొందుతారు. అయితే త్రిగుణాతీతులు భగవద్ధామానికి చేరుతారు. కనుక తొలుత మొదలు జీవితాన్ని సత్వగుణయుతంగా మలుచుకుని తర్వాత నెమ్మదిగా త్రిగుణాతీత స్థితికి చేరుకునే విధంగా నడుచుకోవాలి. అదే జీవితం. భాగవతంలో వర్ణించబడిన నారదముని తొలి జన్మము గాంధర్వ జన్మము. ఆ గాంధర్వుని పేరు ఉపబర్వణుడు. అతను సుందరమైనవాడు. ఆ గాంధర్వుడు ఇతర గాంధర్వులచే గౌరవించబడేవాడు. స్త్రీలు అతనికి ఆకర్షితులయ్యేవారు. ఒకసారి దేవతా సభలో సంకీర్తనోత్సవం ఏర్పాటు చేయబడింది. సంకీర్తనము అంటే హరిగుణ గానము చేయబడింది. కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువే హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించారు. కలిదోష నివారణకు అదే ఏకైక మార్గము. దేవతా సభలో ఏర్పాటు చేయబడిన సంకీర్తన ఉత్సవానికి అందరూ ఆహ్వానించబడ్డారు. గాంధర్వులు, అప్సరసలు, ప్రజాపతులు వారిలో ఉన్నారు. ఉపబర్వణుడు కూడా ఆ ఉత్సవానికి వెళ్ళాడు. శ్రీ సాంగత్యంలో మత్తిలి హరినామ కీర్తనకు బదులు దేవతల యశోకీర్తన చేయడం మొదలుపెట్టారు. అది ప్రజాపతులకు కోపం కలిగించింది.
సంకీర్తనోత్సవంలో హరిగుణగానం చేయడానికి బదులు మత్తిలను వాడే దేవతల కీర్తనలు చేయడమనే సూత్ర లక్షణం కారణంగా శూద్రుడుగా కమ్మని వారు శపించారు. అంటే ప్రస్తుత జన్మలో మనం ఏ లక్షణాలను ప్రదర్శిస్తామో అవే లక్షణాలను కలిగిన జన్మను తదుపరి పొందవలసి వస్తుంది. రిపీట్ అగైన్. ప్రస్తుత జన్మలో మనం ఏ లక్షణాలని ప్రదర్శిస్తామో అవే లక్షణాలను కలిగిన జన్మను తదుపరి పొందవలసి వస్తుంది. దేవతల యశోగానము సూత్ర లక్షణమని ప్రజాపతులు భావించారు. తదనుగుణంగా ఉపబర్వుణ్ణి శపించారు. అయితే ప్రస్తుతం లోకంలో సాగుతున్నటువంటి నానావిధ దేవతా కీర్తనల మాట ఏమిటి? వారికి కలగబోయే జన్మ ఏంటి? ఏ నామాన్ని కీర్తించినా పర్వాలేదనే పెద్ద పెద్ద ప్రచారకులే బోధిస్తున్నారు. కానీ వారి మాట శాస్త్రవిహితం కాదని భాగవతంలోని ఉపబృహ్మణుడు చరిత్ర మనకు తెలియపరుస్తుంది. సంకీర్తనం అంటే కేవలం హరినామ సంకీర్తనమే. కలియుగానికి ముఖ్యంగా శ్రీ చైతన్య మహాప్రభువు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే నామ సంకీర్తన పద్ధతిని ప్రసాదించారు. అపవాదరహితంగా ఈ నామాన్ని కీర్తించి జపించడమే సంకీర్తనోత్సవ పద్ధతి. సంకీర్తనోత్సవానికి కామస్థితులతో కలిసి వెళ్ళడం ఉపబర్వుడు చేసిన మొదటి పొరపాటు. తరువాత తుచ్చములైన పాటలను నామ సంకీర్తనలతో సమానపరచడం రెండో పొరపాటు. అందువల్లే గాంధర్వ స్థితి నుండి స్థృతస్థితికి పతనం చెందాల్సి వచ్చింది. పవిత్రమైన హరినామాన్ని ఇతర దేవతల నామాలతో సమానమని పలకడం ఇంకానొక నామపరాధం. అట్టి అపరాధానికి శిక్ష తప్పక అనుభవించవలసి వస్తుంది. ప్రజాపతులు ఇచ్చిన శాప కారణంగా ఉపబర్హణుడు పతనం చెంది ఒక దాసి గర్భంలో జన్మించాడు. అది భాగవతంలో వర్ణించబడిన నారదుని రెండవ జన్మము. ప్రజాపతుల శాపం వలన దాసి గర్భంలో జన్మించి ఉపబర్హణుడు శ్రూతులయ్యాడు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేది వర్ణ విభజన కర్మను బట్టే నిర్ణయించబడుతుంది. పరిచర్యార్థకం కర్మ శూద్రశాపి స్వభావజం అని భగవద్గీతలో చెప్పబడింది. శ్రీకృష్ణ భగవానుడు సృష్టించినటువంటి వర్ణ వ్యవస్థ గుణకర్మలపైనే ఆధారపడి ఉంది, కానీ జన్మలపై కాదు. సేవారూపమైన కర్మ శూద్రుని స్వభావాన్ని తగినట్టిది. దాసిపుత్రుడు కూడా తల్లి వలనే సేవారూపం పనిలో నెనకొలవలసి వస్తుంది. అది శూద్రుని కర్మ. కాబట్టి అతడు కూడా శూద్రుడని పిలువబడతాడు. కానీ అదృష్టవశాత్తు ఉపబలుడు బ్రాహ్మణుల ఎంట సేవలో నిలిచిన ఒక దాసికి పుత్రుడిగా జన్మించాడు. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతనము అనేది సహజ లక్షణములు కలిగి ఉన్నవారే బ్రాహ్మణులు. అటువంటి బ్రాహ్మణుని ఎంట కొందరు మహాత్ములు చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. వర్షాకాలంలో తీర్థయాత్రలు కానీ, ప్రచార కార్యక్రమాలు కానీ, ధార్మిక సంబంధమైన బయట పనులు కానీ సాధ్యపడవు. కాబట్టి మహాత్ములు ఏదో ఒక అనువైన చోట విడిది చేసి తపస్సు చేస్తూ ఆ సమయాన్ని గడపడమే చాతుర్మాస్య దీక్ష. అది 4 నెలలు కొనసాగుతుంది. ఆ తపస్సులో ఆహార నియమాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. వానాకాలంలో ఆరోగ్యం చెడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నియమిత ఆహారం ద్వారా వారు దాన్ని నియంత్రిస్తారు. ఆ విధంగా చతుర్మాస్య దీక్షలో ఉన్న భక్తి వేదాంతుల సేవలో దాసిపుత్రుడు నెలకొన్నాడు. వారికి తగినట్టుగానే పిల్లవాడు కూడా మితభాషి అయి క్రీడాశక్తిని విడిచి సేవలో నిమగ్నమయ్యాడు. ముఖ్యంగా ఆ పిల్లవాడు వారు అన్నం తిన్న విస్తరలను తీయడం,
గిన్నెలు కడగడం వంటి పనులను కూడా చేసేవాడు. ఒకరోజు అతడు వారి ఎంగిలిని వారి అనుమతిని తీసుకుని భుజించాడు. భగవంతుడు ఆరగించిన తర్వాత ఆహారం ప్రసాదం అవుతుంది. భక్తులు దాన్ని తింటారు. ఇక వారు తినని తర్వాత అది మహాప్రసాదం అవుతుంది. దాసిపుత్రుడు దాన్ని భుజించాడు. అటువంటి మహాప్రసాద సేవనంతో ఆయన బ్రాహ్మణుల స్వభావం మరింత ఆకర్షణీయంగా మారింది. అప్పుడు అతడు వారి సాంగత్యంలో కృష్ణలీలను శ్రద్ధగా వినడం మొదలుపెట్టాడు. నారదముని మనము ద్వాపర యుగంలోనే కాక అంతకు ముందు యుగాల్లో కూడా చూస్తాము. అయితే తాము పూర్వజన్మలోని కృష్ణ కథలను విన్నానని అతడు పలకడం ఆశ్చర్యకరమైన విషయం. అంటే శ్రీకృష్ణుడు కేవలం ద్వాపరయుగంలో అవతరించిన వాడు కాడని, ఆది పురుషుడని, స్వయం భగవానుడని, అతని లీలలు మొదటి నుండే లోకంలో వ్యాప్తి చెంది ఉన్నాయని ఈ విషయం ధృవపరుస్తున్నది.